తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ అయితే ఏర్పడతా ఉంది. జాతీయ అధ్యక్షులైన నితిన్ నబిల్ తెలంగాణకి రాబోతా ఉన్నారు. ఈ నెల 13 తర్వాత ఎప్పుడైనా తెలంగాణకి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేతలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే అనేక అంశాలపైన తెలంగాణ బీజేపీ గలమెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నరేంద్ర మోడీ తెలంగాణకి వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు కూడా ముఖ చిత్రం మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి, మహిళల దగ్గరికి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు వాటన్నిటిపైన కూడా గలమెత్తడానికి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన జిల్లాల వారీగా కార్యకర్తలకి శిక్షణ తరగతులు మరి ఇవ్వాలన్న నేపథ్యం కూడా చూసాము. అవి కూడా ఫుల్ఫిల్ అయిపోవడంతో అంటే శిక్షణ తరగతులు ముగించుకున్న తర్వాత కూడా ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కీలకమైన అంశాలపైన అధినేతలు అయితే కొంత చెప్పే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అంటే టార్గెట్ తెలంగాణ పెట్టుకొని తెలంగాణ ఏ విధంగా సాధించగలుగుతాము, తెలంగాణలో అధికారం రావాలంటే మనం ఏం చేయాలి, ఏ అంశాలపైన మనం పట్టు సాధించాలని కూడా ఇటు రాష్ట్ర నేతలకు కూడా ఇటు జాతీయ అధ్యక్షులు నితిన్ నబిల్ గారు వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తను దాదాపుగా 2 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఇక్కడున్న ఏవైతే రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ఏ విధంగా ముందు తీసుకెళ్తామో వాటన్నిటిని కూడా తెలుసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే జాతీయ అధ్యక్షుడు తెలంగాణకి వస్తున్నాడంటే ఇక్కడ నేతలు కూడా కొంత అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో కొంత అంతర్గత విభేదాలు కావచ్చు, బీజేపీ నేతలపైన ఆ కుటుంబ సభ్యులపైన కొన్ని ఆరోపణలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆ అధినేతలకి తెలిసే మరింత ఇబ్బందికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమీ లేకుండా మనం అందరం ఐక్యమత్యం ఉన్నామనే వాటిపైన అటు కేంద్ర అధ్యక్షులకి తెలిపే విధంగా మనందరం కూడా ఏకతాటిలో పనిచేద్దాం అన్నట్టుగా ఇక్కడున్న నేతలు అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక కొత్త తరహానికైతే తెలంగాణ బీజేపీ వెళ్తుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ నియామకాలు అంటే బీజేవైఎంలో కొత్త వాళ్ళని తీసుకొని రావడం కావచ్చు, ఇంకా ఏదైతే ఎస్సీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, ఏవైతే కులాలకు సంబంధించి వాటిల్లో కూడా క్రియాశీలకంగా వివరిస్తున్న వాళ్ళకు కూడా కీలక పదవులు ఇవ్వాలి అనే ఆలోచనలో తెలంగాణ బీజేపీ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కాబట్టి కొత్త తరానికి వెల్కమ్ పలుకుతా ఉంది తెలంగాణ బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు. కొత్త జోస్తోనైతే కొంత ముందుకైతే వస్తూ ఉంది, అధికారం సాధించాలనే లక్ష్యంతోనైతే వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి కేంద్ర అధ్యక్షులు కూడా మరి తెలంగాణకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ 13 తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి అన్నట్టు తెలంగాణ బీజేపీ నేతలు ఇటు అధ్యక్షులు రామచంద్రరావు కోరుతున్న నేపథ్యం కనబడుతుంది. మరి చూడాలి ఏ విధమైన ప్రణాళికతోని మరి తెలంగాణలో బీజేపీ అధికారం సాధిస్తుంది, మరి అధ్యక్షులు వచ్చి ఎటువంటి నిర్ణయాలు చెప్తారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అధ్యక్షులు వస్తున్నారంటే కొత్త జోష్ అయితే తెలంగాణ బీజేపీలో కనిపిస్తూ ఉంది.